హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. ఇప్పుడు అసలే మనకి ఇంటర్ సీజన్లో ఎక్కువగా దొరికే బ్రోకలీ ఫ్రై అండి. ఇది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి వివరంగా. ఇంతకుముందు మనకి ఒక వీడియో బాయిల్ చేసి ఫ్రై చేశానండి. ఇప్పుడు మనం ఇలా పచ్చిగానే ఫ్రై చేసుకోవచ్చు. అయితే బ్రోకలీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఫ్రెష్గా ఉంటప్పుడు చేసుకుంటేనే మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. చూసారు కదా, ఇదైతే మనం చక్కగా ఈ కాళ్ళు కూడా వేస్ట్ చేయవసరం లేదండి. ఇలా కాండాన్ని అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాను, కట్ చేసుకొని. అలాగే ఇప్పుడు ఇందుని చిన్న చిన్న పీసులుగా విడదీసుకుంటానండి. ఈ బ్రోకలీ పువ్వునంతాను చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇవైతేనండి మనకు అరకు, లంసింగ్ అటు సైడ్ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పండిస్తారండి. అక్కడ చల్లగా వెదర్ ఉంటుంది కదండి, ఆ వెదర్లో అయితే మంచిగా పెరుగుతాయండి. చూసారు కదా, ఇట్లా అన్నిట్లు ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఎప్పుడైనా దొరికినప్పుడు సీజన్లో అయితేనే మనకి ఇక్కడ దొరుకుతాయండి. మామూలు అన్ సీజన్లో అంతగా రావు. రేట్ కూడా ఎక్కువగా చెప్తుంటారండి. చూసారు కదా, అవన్నీ అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కాడలు కూడా మనం అటు ఇటు మనకి ములక్కాడికి నార తీసుకున్నట్టుగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కాడలతో కూడా మనం రోటి పచ్చడిలా చేసుకోవచ్చండి. బీర తొక్కలతో ఎలా చేసుకుంటామో అలాగా. ఈ కాడల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి మనం పడేయని అవసరం లేదండి. చూసారు కదా, ఆకులు కూడా మంచిగా ఉంటాయండి. ఆకులు కూడా పచ్చగా లేతగా ఉన్న ఆకులు కూడా మనం వేసుకోవచ్చండి. ఇవన్నిటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని లేతగా ఉన్నంత వరకు అన్నీ అలా సపరేట్ చేసుకొని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, అవన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిల్లోని పచ్చిమిర్చి, టమాటా అన్నీ జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి బాగా మగ్గబెట్టుకొని పచ్చడి చేసుకుంటే సరిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, అన్నీ కట్ చేసుకున్నాను, పక్కన పెట్టేస్తానండి. పచ్చడి అయితే మీకు వీడియో షేర్ చేయలేకపోయానండి, షూట్ చేయడం జరగలేదు. అయితే ఇప్పుడు మనం బ్రోకలీ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. అవి కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని జాలీలో వేసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం అందులోని ఫ్రై టేస్టీగా రావడానికి అయితే ఒక పౌడర్ని అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం అయితే చూసారు కదా, 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ మిరియాలు, అలాగే ఒక 3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఈ పౌడర్ వేయడం వల్లే ఫ్రై అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ కొంచెం వేగిన తర్వాత అయితేనండి మనం పుట్నాల పప్పు కూడా తీసుకోవాలండి. అలాగే నువ్వులు ఇవన్నీ వేసుకొని వేయించుకొని. చూసారు కదండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు. ఎందుకంటే ఇలా కొంచెం హీట్ చేసుకోవడం వల్ల ఈ పుట్నాలు కూడా మంచిగా పౌడర్ అవుతాయండి, పప్పు క్రిస్పీగా అయ్యి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకున్నానండి, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదండి. ఈ బ్రోకలీ అయితే హెల్త్కి మంచి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే ఇది ఎక్కువగా సలాడ్స్లో వాడతారండి. అలాగే ఫ్రైడ్ రైస్లు కూడా చేసుకోవచ్చు. ఈ బ్రోకలీతో ఫ్రైడ్ రైస్ అలాగా చేసుకోవచ్చండి. చక్కగా మనం క్యాలీఫ్లవర్ 65 చేసుకున్నట్టుగా బ్రోకలీతో కూడా 65 చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈ వెల్లుల్లి రేఖలు, ఈ కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ వేయించుకున్న కలిపి ఒక పౌడర్లా తయారు చేసుకుంటే మనకి ఈ ఫ్రైకి అనేది మంచి రుచికరంగా వస్తుందండి. చూసారు కదండి, ఇప్పుడు నేను అదే పాన్ని మళ్ళీ పెట్టుకొని నేను గానుగుది లైవ్ ఆయిల్ అండి, అప్పటికప్పుడు మన ఎదురుగా ఆడించి ఇస్తారండి. అది చూస్తున్నారు కదా, నువ్వుల నూనె అండి ఇది. చక్కగా దీన్ని వేసుకొని, ఎందుకంటే మనకి ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. దాంట్లో కూడా మనం మంచి ఆయిల్తో చేసుకుంటే మనకి ఇంకా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి కదండి. అందుకని చెప్పి నేను గానుగ నూనెతో అయితే ఇది ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదండి, ఎంత మీడియం మంటలో చేసుకుంటేనండి మనకి ఏ కర్రీ అయినా రుచికరంగా మంచిగా మగ్గి చక్కగా టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా, కరివేపాకు ఇవన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇంతకు ముందు మీకు వీడియోలో అయితే నేను అవి బాయిల్ చేశానండి, అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిగా మనకి బాయిల్ చేయడం వల్ల కొంచెం పోషకాలు ఏమైనా పోతాయి అనుకుంటే ఇలా పచ్చివి ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ చల్లారిన తర్వాత అయితే అండి మనం మిక్సీ వేసుకుంటాము. ఇప్పుడు ఇలా కడిగి జాలీలో వేసి పెట్టుకున్నాను కదండి, వీటిని కూడా ఇప్పుడు మనం అవి మగ్గిన తర్వాత వేయించుకున్నవి చూడండి, అవి వేయిన తర్వాత ఇంకా నేను ఆనియన్స్ ఏమి వేయట్లేదండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు కొంచెం టేస్ట్ అన్నది ఉంటుంది. ఇలా అయితే మనం కొంచెం సలాడ్ టైప్లో కూడా చేసుకొని తిన్నట్టుగా ఉంటుందండి. అందుకని చెప్పి చూసారు కదా, అవి వేగిన తర్వాత అయితే ఈ బ్రోకలీ శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఇవి కొంచెంగా మనకి మెత్తగా మగ్గుతాయండి, త్వరగా మెత్తబడతాయి. అందుకని చెప్పి చూసారు కదా, ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ మెత్తగా అయ్యే వరకు బాగా మనం
మగ్గబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఇవి బాగా కూర అన్నది టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనం అవి వేయించుకునేవి చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇదైతే అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాం కదండి. ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టుకొని మనం కూర అంతా బాగా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మనం దీన్ని వేసుకోవాలండి. చూసారు కదండి. ఇప్పుడు ఈ మధ్య మధ్యలో కలుపుతూ మనకి అవి మెత్తగా అయ్యాయో లేదో మధ్యలో చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. మనం చేతితో పట్టుకుంటే మెత్తగా నెనబెట్టుకుంటే అప్పుడు మనకి బాగా అది మెత్తగా ఉడికిపోయినట్టుగానండి బ్రోకలీ అన్నది. ఇలా చేసుకొని సలాడ్ రూపంలో కూడా తినవచ్చండి. లేకపోతే రోటీ చపాతీల్లో కూడా మనం ఇలాగా మంచిగా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు అండి రైస్తోని. ఇలాగే మనం ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చండి బ్రోకలీతోని. అలాగే మన క్యాలీఫ్లవర్ 65 చేసుకోవచ్చు. చాలా విధాలుగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి మంచిగా చక్కగా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. హాఫ్ బాయిల్ చేసి సలాడ్ కింద కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ చక్కగా మనకి మెత్తగా మగ్గిన తర్వాత అయితే ఇందులో స్పైసీ కోసం మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదండి. పసుపు ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంక ఈ పౌడర్ వేసుకొని ఇంక ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగ మొత్తం ఈ స్పైసీస్ అంతా ఈ బ్రోకలీకి పట్టేలా కలుపుకుంటూ మనకి అంటే ఈ పౌడర్ అన్నది మనకి ఫాన్కి అంటుకోకుండా మీడియం మంటలోనే ఉంచుకుంటూ చక్కగా ఇలా కలుపుతూ ఆ మసాలా అంతా మనకి బ్రోకలీ పీసెస్కి పట్టేలా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, మనకి చాలా సింపుల్గా టేస్టీ అయినా మనకి బ్రోకలీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా నేను ఎలా చేస్తానో. మీరు కూడా ఒకసారి మీకు బ్రోకలీ అందుబాటులో ఉన్నప్పుడు ఎలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూసారు కదండి, మీరు లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.